ఓం నమః శివాయ. ఈ విశాల విశ్వంలో కాలచక్రంలో పరిభ్రమిస్తున్న మన జీవితంలో ఒక మహోన్నతమైన రహస్యం, మన సనాతన ధర్మం, వేదాలు మరియు భగవద్గీత వంటి మహాగ్రంథాలు మనకు బోధించే అత్యంత కీలకమైన సత్యాల్లో ఒకటి పునర్జన్మ. ఆత్మ శాశ్వతమైనది మనకు తెలిసిన సత్యం. అయితే ఇక్కడ ఒక సహజమైన లోతైన సందేహం తలెత్తుతుంది. ఆత్మకు చావు లేదు, అది ఎన్నో జన్మలుగా ప్రయాణిస్తుంది. మరి ఆ గత జన్మల జ్ఞాపకాలు మనకు ఎందుకు గుర్తుండవు? ఎందుకు ప్రతిసారి ఒక కొత్త జీవితాన్ని, ఒక ఖాళీ పేజీ ప్రారంభిస్తాం? ఈ విస్తృతి వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక రహస్యాన్ని మన ప్రాచీన శాస్త్రాల వెలుగులో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మన పూర్వీకులు, ఋషులు ఈ మానవ ఉనికి యొక్క చిక్కుముడులను విప్పడానికి తమ జీవితాలను ధారబోశారు. వారు కనుగొన్న సత్యాలు కేవలం సిద్ధాంతాలు, అవి జీవన సత్యాలు. మనం ఈరోజు చర్చించబోయే ప్రతి అంశం మన శాస్త్రాల నుండి ఉద్భవించినదే. మన శాస్త్రాన్ని భగవద్గీత నుండి ప్రారంభిద్దాం. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశంలో ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం ఉంది. భగవద్గీత 2వ అధ్యాయం 22వ శ్లోకం. శ్రీకృష్ణుడు ఆత్మ యొక్క నిత్యత్వాన్ని వివరిస్తూ వాసాంసి జీర్ణాని యథావి హయా ననాని గృహంతి నరోపరాని తథా శరీరాన్ని విహయా జీర్ణ నన్యాని సంయుతి ననాని దేహి. అంటే మానవుడు పాత వస్త్రాల నుండి విడిచిపెట్టి కొత్త వస్త్రాలు ఎలా ధరిస్తాడో, అలాగే ఆత్మ శిథిలమైన శరీరాలను విడిచిపెట్టి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది పునర్జన్మకు ప్రాథమిక సూత్రం. ఆత్మ అనేది శాశ్వతమైనది. అది ఒక శరీరం నుండి మరో శరీరానికి మారుతుంది. అయితే జ్ఞాపకాలు సన్నిధి ఏమిటి? శ్రీకృష్ణుడు 15వ అధ్యాయం 15వ శ్లోకంలో అత్యంత కీలకమైన విషయాన్ని వెల్లడి. సర్వస్య చాహం హృది సన్నివిష్ణు మత్త స్మృతి జ్ఞానమాపోహనంచ. దీని అర్థం, నేను అంటే భగవంతుడు అందరి హృదయాలలో అంతర్యామిగా ఉన్నాను. నా నుండి స్మృతి అంటే జ్ఞాపక శక్తి, జ్ఞానము మరియు అపోహనము, జ్ఞానము మరియు అపోహనము అంటే జ్ఞాపక శక్తిని కోల్పోవడం కలుగుతాయి. ఈ శ్లోకాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. మర్చిపోవడం అనేది యాదృచ్ఛికంగా జరిగేది కాదు, అది సాక్షాత్తు భగవంతునిచే ఏర్పాటు చేయబడిన ఒక వ్యవస్థ. ఎందుకు దీనిని మనం భగవంతుని మహోన్నత దయగా భావించాలి? మన ఆత్మ అనంతరమైన జన్మలు ఎత్తింది. ప్రతి జన్మలో ఎన్నో బంధాలు, సంతోషాలు మరియు తీరని విషాదాలు ఉన్నాయి. ఈ జ్ఞాపకాలు అన్నింటినీ ఒకేసారి గుర్తుపెట్టుకుంటే మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. ఈ జీవితంలో తల్లి అయిన వ్యక్తి గత జన్మల శత్రువు కావచ్చు, లేదా భార్య అయిన వ్యక్తి తండ్రి కావచ్చు. ఈ జ్ఞాపకాలని గుర్తుంటే ప్రస్తుత సంబంధాలను, కర్తవ్యాలను నిర్వర్తించడం అసాధ్యం అవుతుంది. ఉదాహరణకు, మీరు గత జన్మలో రాజువై ఉండి ఈ జన్మలో ఒక సామాన్య సేవకుడిగా ఉంటే ఆ పాత జ్ఞాపకాలు మీ ప్రస్తుత జీవితాన్ని అల్లకల్లోలం చేస్తాయి. గందరగోళం వల్ల మీరు మీ ప్రస్తుత జీవితం యొక్క ప్రయోజనాన్ని నెరవేర్చలేరు. అందుకు దయతో భగవంతుడు ఆ జ్ఞాపకాలను హైడ్ చేస్తాడు. ఈ అపోహనము అనేది, మరపు అనేది మనకు ఒక కొత్త జీవితాన్ని మరియు ఈ జన్మలో సంబంధించిన ప్రత్యేకమైన పాఠాలను నేర్పుతుంది, అవకాశాన్ని ఇస్తుంది. పాత బంధాలను ఈ కొత్త జీవితపు బంధాలతో ఘర్షణ పడకుండా కాపాడుతుంది. జ్ఞాపకాలు ఎందుకు చెరిగిపోతాయి అనే ప్రశ్నకు ఉపనిషత్తులు మరింత భౌతికమైన, సూక్ష్మమైన వివరణ అందిస్తాయి. ముఖ్యంగా గర్భోపనిషత్తులో జ్ఞాపకాలు ఎందుకు చెరిగిపోతాయి అనే ప్రశ్నకు ఉపనిషత్తులు మరింత భౌతికమైన, సూక్ష్మమైన వివరణను అందిస్తాయి. ముఖ్యంగా పిండం యొక్క అభివృద్ధి దశలో మరియు జనన సమయంలో జీవుడు పొందే అనుభూతుల గురించి అద్భుతంగా వివరించబడింది. గర్భంలో ఉన్నప్పుడు జీవుడు అంటే ఆత్మ తన పూర్వ జన్మలన్నింటినీ స్పష్టంగా గుర్తు చేసుకోవడానికి, వేదాంత సత్యాలు తెలుసుకుంటాడని మరియు ఈసారి బయటకు వెళ్ళాక భగవంతుని సేవలోనే ఉంటానని ప్రార్థిస్తున్నాడని అందులో ఉంది. అయితే ప్రసవ సమయంలో అత్యంత బాధాకరమైన భౌతిక ప్రక్రియ, తీవ్రమైన భౌతిక ప్రక్రియ, ఈ ప్రకంపనాలు గర్భం నుండి బయటకు పంపించడానికి మారేటప్పుడు కలిగే తీవ్రమైన షాక్ కారణంగా ఆత్మ యొక్క చేతన జ్ఞాపకాలు అన్నీ ఒకేసారి చెబుతాయి, చెరిగిపోతాయి. ఈ ప్రక్రియను వ్యాస మహర్షి ఇలా వర్ణించాడు. ప్రసవ సమయంలో అనుభవించే తీవ్రమైన వేదన, ఒత్తిడి వల్ల అతని ఎముకలు, కీళ్ళు నలిగినట్టు అవుతాయి. ఆ సమయంలో కలిగే బాధ,
బాహ్య గాలి తాకడం వల్ల జీవుడు గత జన్మల యొక్క ప్రత్యేక జ్ఞానాన్ని స్మృతి కోల్పోయి తీవ్రమైన మూర్ఛ స్థితిని పొందుతాడు. జ్ఞాపకాలు మన భౌతిక మెదడులో నిక్షిప్తం అవుతాయి. మరణం తర్వాత స్థూల శరీరం మొదడు నశిస్తుంది. కొత్త శరీరంలో కొత్త మెదడు ఏర్పడుతుంది. ఆ కొత్త మెదడుకి జ్ఞాపకాలు నేరుగా అందుబాటులో ఉండవు. బృహదారణ్యక ఉపనిషత్తు మరియు చాందోగ్య ఉపనిషత్తు కూడా ఆత్మ యొక్క ప్రయాణాన్ని, కర్మబంధాలను వివరిస్తాయి. ఈ ప్రక్రియ మనసు అనేది ఒక సూక్ష్మ భాగం. మరణం తర్వాత సూక్ష్మ శరీరం నశించిన మనసు మరియు సంస్కారాలు కలిగిన సూక్ష్మ శరీరంతో పాటు ప్రయాణిస్తుంది. జ్ఞాపకాలు పోయినంత మాత్రాన గత జీవిత కర్మలు కూడా పోతాయా అంటే లేదని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇక్కడే సంస్కారాలు అనే భావన యొక్క ముఖ్యమైనదిగా తెలుస్తుంది. జ్ఞాపకాలు అంటే కాన్షియస్ మెమరీస్. నశించినప్పటికీ కర్మలో బలమైన ముద్రలు మన సూక్ష్మ శరీరంలో ఉపచేతన మనసులు అంటే సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమై ఉంటాయి. ఈ సంస్కారాలు మన ప్రస్తుత జీవితాన్ని, మన ఇష్టాలను, అయిష్టాలను, సహజ ప్రవర్తనను, భయాలను మరియు మనకు ఎదురయ్యే పరిస్థితులను ప్రభావితం చేస్తాయి. పరమ సిద్ధాంతం ప్రకారం ప్రతి క్రియకు ఒక ప్రతిచర్య ఉంటుంది. గత జన్మలో మనం చేసిన కర్మ ఫలితమే ఈ జన్మ కర్మలు 3 రకాలు. మొదటిగా సంచిత కర్మ, అనంతమైన జన్మలలో పోగుపడిన మొత్తం కర్మల నిధి. రెండవ ప్రార్థన, ఈ ప్రస్తుత జీవితంలో అనుభవించడానికి కేటాయించబడిన కర్మ భాగం. మూడవది క్రియామాన కర్మ. ఈ ప్రస్తుత జీవితంలో మనం చేసే కొత్త కర్మలు మన మనసుకు ప్రారబ్ధ కర్మలు ఫలితమే మాత్రమే ఎదురవుతాయి. ఈ కర్మలు, సంస్కారాలు మీకు స్పృహతో కూడిన జ్ఞాపకాలు లేకపోయినా ఆ కర్మల ప్రభావం మీ ప్రస్తుత జీవితంలో మీ ప్రవర్తనలు, ఇష్టాలు, భయాలు మరియు పరిస్థితుల రూపంలో వ్యక్తం అవుతాయి. ఉదాహరణకు, కొందరికి చిన్నప్పటి నుంచి కొన్ని పనులపై విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అది పూర్వజన్మ సంస్కారం కావచ్చు. అప్పుడు మనం తప్పుడు ఎలా సరిదిద్దుకుంటాం, మనకు తెలియకుండానే అవే తప్పులు మళ్ళీ చేస్తాము. ఇక్కడ జ్ఞానం వస్తుంది. మన గత జీవితంలో తప్పులను నేరుగా గుర్తించకపోయినా వాటి నుండి నేర్చుకున్న పాఠాలు మన అంతరాత్మలు లేదా ఉపచేతని మనసులో ఉంటాయి. మన ప్రస్తుత జీవితంలో వచ్చే సవాళ్లు, కష్టాలు అనేవి గత కర్మలను సరిదిద్దుకునేలా అవకాశాలు, శాపాలు. మనం తెలివిగా వ్యవహరించిన, ధర్మబద్ధంగా జీవిస్తే ఆ కర్మచక్రాన్ని అధిగమించవచ్చు. సంస్కారాలు మన అలవాటు, ఆవృత్తులను నిర్ణయిస్తాయి. ప్రకృతులను అర్థం చేసుకుని వాటిని మంచి మార్గంలో వెల్లడించడమే ఈ మానవ జన్మ యొక్క ఉద్దేశం. వేదాంతాలతో మాయనే భావన, ఈ విస్తృతిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆదిశంకరాచార్యుల వారు అద్వైత వేదాంతం ప్రకారం మనం చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం ఒక బ్రహ్మ లేదా అది తాత్కాలికమైనది. మాయను 2 ప్రధాన విధులు ఉన్నాయి. మొదటి ఆవరణ శక్తి, ఇది పరమాత్ముని సత్యాన్ని కప్పివేస్తుంది. మరి నిజమైన స్వరూపం ఆత్మని తెలియకుండా చేస్తుంది. రెండవది విక్షేప శక్తి, ఇది మనకు ఈ భౌతిక ప్రపంచాన్ని, దేహాన్ని, సంబంధాలను నిజమైనవిగా చూపిస్తుంది. మనం మన జీవిత చైతన్యాన్ని మర్చిపోతాం. మన మెదడు ఒక తెరలాగా పనిచేస్తుంది. అది మనల్ని గత జీవితపు జ్ఞాపకాలను దూరం చేస్తుంది. ఈ విస్తృతి జ్ఞానాన్ని సంపాదించి మన సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది అనుకోవడం పొరపాటు. బదులుగా ఇది మన ప్రస్తుత ఉనికిపై, మన ముందున్న కర్తవ్యాలపై పూర్తిగా దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. పాత బంధాలు, ఇతివృత్తాలు గుర్తుంటే ఈ జీవితంలో శాంతిని జీవించడం కష్టం. ప్రకృతి మనకు ఒక క్లీన్ స్లేట్ ద్వారా మన స్వేచ్ఛగా మన భవిష్యత్తును, కర్మలను నిర్మించుకోవచ్చు. అవిద్య అనేది మన నిజ రూపాలను తెలుసుకోకపోవడం. ఈ అవిద్య ఉన్నంత వరకు మనం పూర్వజన్మ చక్రం తిరుగుతూనే ఉంటాము. జ్ఞాపకాలు లేకపోవడం ఈ అభివృద్ధిలో భాగమే. సాధారణ మానవులకు ఈ విస్తృతి అవసరం. కానీ పురుషులు, యోగులు తమ తపస్సు, ధ్యానం ద్వారా ఈ మాయ పొరను తొలగించి పూర్వజన్మ స్మృతులను పొందగలుగుతారు. పతంజలి యోగ శాస్త్రాలలో సంయామ అని ప్రక్రియ ద్వారా గత భవిష్యత్తు జ్ఞానాన్ని పొందవచ్చును సూచించబడింది. అయితే ఈ జ్ఞానాలను గుర్తించకపోవడం మన అంతిమ లక్ష్యం కాదు. మన సనాతన ధర్మం యొక్క అంతిమ లక్ష్యం మోక్షం.
పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందడం, గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని వాటిలో చిక్కుకుపోవడం అంటే జ్ఞాన మార్గంలో ప్రయాణించి ఆత్మ సత్యాన్ని తెలుసుకొని ఈ జన్మలో ముక్తి పొందడం ఉత్తమం. మనకు కావలసిన పాఠాలు, జ్ఞానం అన్నీ మన శాస్త్రాలలో, ముఖ్యంగా భగవద్గీతలో, ఉపనిషత్తులలో ఉన్నాయి. వాటిని చదివి అర్థం చేసుకొని ఆచరించడమే ముక్తికి మార్గం. కాబట్టి మనం పూర్వజన్మ స్మృతులను ఎందుకు మర్చిపోతున్నామని ప్రశ్నకు సమాధానం అది భగవంతుని యొక్క దివ్యమైన ప్రణాళిక. ఇది మనకు ప్రస్తుత జీవితంలో ప్రశాంతతను కొత్తగా ప్రారంభించి మరియు మన అవకాశాన్ని కర్తవ్యాలపై ఇస్తుంది. దృష్టి సాగించి ఏకాగ్రతను ఇస్తుంది. ఈ విస్తృతి ఒక శాపం కాదు, ఒక వరం. ఈ జీవితాన్ని అర్థవంతంగా, ధర్మబద్ధంగా జీవించి మనలోని సంస్కారాలను శుద్ధి చేసుకొని ఆ పరమాత్మలోని ఐక్యం కావటమే మన పరమ లక్ష్యం. హర హర్ మహాదేవ్.